నమస్కారం సిటీ కేబుల్ సిపిసి వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మాదంశెట్టి కృష్ణ. ముందుగా ముఖ్యాంశాలు. నవ్యాంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా జిల్లా కార్యకర్తల్లో నెలకొన్న సందడి. రైల్వే కోడూరు అడవుల్లో స్మగ్లర్లు మరియు పోలీసుల మధ్య వార్. 2 రౌండ్ల కాల్పులు జరిపిన పోలీసులు. కడప ఆర్టీసీ రీజియన్లో కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎన్ఎంయు డిమాండ్. కడప రీజియన్ వ్యాప్తంగా ఆర్టీసీలో పలు సమస్యలపై అనేక సార్లు విన్నవించిన యాజమాన్యం కాలయాపన చేస్తూ నిర్లక్ష్యం చేస్తుందని నేషనల్ మజ్దూర్ యూనియన్ అడిషనల్ రీజనల్ సెక్రటరీ పురుషోత్తం తెలిపారు. ఇంతవరకు ఏ సమస్యకు పరిష్కారం చూపలేదని, కార్మికుల్లో అశాంతి సృష్టిస్తూ అయోమయానికి గురి చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా యాజమాన్యం కళ్ళు తెరిచి అన్ని కేటగిరీల్లో ప్రమోషన్స్, ఇతర సమస్యలను పరిష్కరించాలని, సమస్య పరిష్కారానికి చొరవ చూపకపోతే కార్మికులందరూ మెరుపు సమ్మె చేయడానికి సిద్ధమవుతారని హెచ్చరించారు. అదేవిధంగా మా యొక్క సమస్యలు అన్నిటిపైన ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఏ సమస్య పరిష్కారం కాలేదు. అన్ని కేటగిరీలో ప్రమోషన్ ఇవ్వాలి, ఏడీసీలో ప్రమోషన్లు ఇవ్వాలి, మెయింటెనెన్స్ సైడ్ లీడింగ్ అనే ప్రమోషన్ అయితేనేమి, ప్రతి ఒక్క మెకానిక్స్ ప్రమోషన్స్ ఏమి, ప్రతి ఒక్క కేటగిరీలో ప్రమోషన్ ఇవ్వాలి. మొత్తం రీజన్ వ్యాప్తంగా ఉన్నటువంటి డిపో గ్యారేజ్ యాడ్ లైటింగ్ మెరుగుపరచాలి. మిగతా అటువంటి సమస్యలపైన అన్ని సమస్యలపైన చాలాసార్లు మెమరాండం ఇచ్చినప్పటికీ మెమరాండంలోని ఏ అంశాలు కూడా పరిష్కారం చూపకుండా రోజు రోజుకు కార్మికుల్లో అశాంతిని సృష్టిస్తున్నారు. కానీ మేనేజ్మెంట్ ఎక్కడ కూడా శాంతియుత వాతావరణంలో సంస్థను అభివృద్ధి బాటలో చెందాలన్న ఆలోచన ఎక్కడా లేదు. ఈ రోజే పేపర్లో కూడా చూసినాం, ఒక కడప జోన్ మాత్రమే 217 కోట్ల ఆర్టీసీ పూర్తిగా హైయెస్ట్ లాస్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితికి కారణం కార్మికులైతే కాదు, దీనికి పూర్తి బాధ్యత మేనేజ్మెంటే వహించవలసి ఉంటుంది కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పండ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బాలకృష్ణ యాదవ్ మాట్లాడుతూ, చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరని, రైతు రుణమాఫీతో పాటు డాక్టరా, నిరుద్యోగ వృత్తి తదితర అంశాలపై చంద్రబాబు దృష్టి పెట్టారని ఆయన తెలిపారు. మరి ఈ ఆంధ్ర రాష్ట్రంలో లోటు బడ్జెట్తో పోతూ మరి రాష్ట్రాన్ని సంక్షేమ పదంలో నడిపించే గల శక్తి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉందని ప్రజలందరూ విశ్వసించి ఆయనకు ఓట్లు వేయడము, మరి ఎక్కువ సంఖ్య ఎమ్మెల్యేలు కూడా మరి ఎన్నుకోవడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా రాష్ట్రాన్ని మరి అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఈ సంక్షేమ పథకాలన్నీ ఒక గాడికి తేవాల్సిన పరిస్థితి కూడా మనందరిపైన ఉంది. మనం అందరం కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు అనుకున్న టైంలో మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తూ మరి రాజధానిని కూడా నిర్మించాల్సిన బాధ్యత కూడా మరి తెలుగుదేశం పార్టీ పైన ఉంది. కాబట్టి తప్పకుండా ఇవన్నీ సంక్షేమ పథకాలతో పాటు మిగతా కార్యక్రమాలు ప్రతి ఒక్క రంగంలోని వ్యక్తులు కూడా నష్టపోకుండా వాళ్ళనందరినీ సమాన భాగాలుగా చూస్తూ, సమానంగా చూస్తూ అందరినీ అభివృద్ధి పదంలో చెందుతారని మేము విశ్వసిస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేస్తున్న ప్రమాణ స్వీకారానికి శుభాకాంక్షలు తెలుపుతూ మన కడప ప్రజలందరూ మరి శుభాకాంక్షలు తెలుపుతానని అభిప్రాయపడుతున్నాం. కడప జిల్లా ఓబులారిపల్లి మండలం గాదెల సమీపంలో లోతువంక అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్ల కోసం పోలీసులు, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది గత అర్ధరాత్రి నుంచి సంయుక్తంగా కూబింగ్ నిర్వహించారు. ఆ విషయాన్ని పసిగట్టిన స్మగ్లర్ల కూబింగ్ నిర్వహిస్తున్న అధికారులు సిబ్బందిపై రాళ్లదాడికి దిగడంతో దాంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు స్మగ్లర్లపై 2 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనా స్థలంలో స్మగ్లర్ల డంపులో 200 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే దాదాపు 20 బస్తాలకు పైగా ధాన్యం బస్తాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనము 1 కోటి పైగా ఎర్రచందనం విలువ ఉంటుందని స్మగ్లర్ల కోసం అటవీ అధికారులు గాలింపు చర్యలను తీవ్రతరం చేస్తున్నట్లు చెప్పారు. గత 12 సంవత్సరాలుగా స్మార్ట్ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 5 సంవత్సరాల నుండి అల్ మిరాస్ వృద్ధాశ్రమం కులమతాలకు అతీతంగా నడుపుతున్న ట్రస్టు నిర్వాహకులను అభినందించారు. ఇలా సేవా కార్యక్రమాలు చేస్తున్న వారికి ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలన్నారు. ఇలాంటి సంస్థలకు తమ వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గత 13 సంవత్సరాలుగా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కడప నగరంలో. మరియు ఎన్నో
ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కూడా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఆదుకోవడం జరిగింది. ఈ సుమోహి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా మేర ఓల్డ్ ఏజ్ హోమ్ని కూడా స్థాపించడం జరిగింది. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో సుమారుగా 20 మంది వృద్ధులు వాళ్ళకందరికీ కూడా ఇక్కడ పునరావాసం కల్పించడం జరిగింది. నిజంగా ఇలాంటి పునరావాస కేంద్రాలకు ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కూడా నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. పెంచుకుంట కాలనీలో నిజంగా ప్రభుత్వంతో ఎలాంటి సౌకర్యాలు కూడా ఎలాంటి ఫండ్స్ కూడా ఈ పునరావాస కేంద్రానికి అందడం లేదు. ప్రపోజల్స్ ప్రభుత్వానికి పంపించండి. ఖచ్చితంగా ఇలాంటి పునరావాస కేంద్రాలకు ప్రభుత్వం తరఫు నుంచి ఖచ్చితంగా గ్రాంట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఖచ్చితంగా మేము కూడా ప్రభుత్వంతో ఖచ్చితంగా పోరాడతాం. ఇలాంటి పునరావాస కేంద్రాలకు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి గ్రాంట్ అందే విధంగా మేము కూడా మరియు ఈ పునరావాస కేంద్రాలు కూడా ఖచ్చితంగా కలెక్టర్తో మాట్లాడి ఖచ్చితంగా వీళ్ళకందరూ కూడా ప్రభుత్వం నుంచి కూడా స్థలాలు కూడా ఇప్పించడానికి కృషి చేస్తాను. ఖచ్చితంగా కడప నగరంలో ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్ను కూడా స్థాపించి ఏదైతే ఎవరు అనాథులైన వ్యక్తులకు ఖచ్చితంగా పునరావాసం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా కోరడం జరిగింది. ఈ యొక్క స్వచ్ఛంద సేవ సంస్థ ఏదైతే వయోవృద్ధుల సంక్షేమ పథకం వృద్ధాశ్రమం జరుపుతుందో దీన్ని వీళ్ళు ప్రపోజల్స్ ఇచ్చినట్లయితే తప్పనిసరిగా ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. సో ప్రభుత్వం నుంచి గ్రాంట్స్ వచ్చినప్పుడు వీళ్ళు చక్కగా నిర్వహించడానికి వీలవుతుంది. ఈ కోణంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థను పరిశీలించి దీనికి తగిన సహాయ సహకారాలు అందజేస్తామని మనం తెలియజేశారు. మరి ఇటువంటి స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారానే వయోవృద్ధులకు మేలు జరుగుతుంది. మరి స్వచ్ఛంద సేవా సంస్థలంతా కూడా తప్పనిసరిగా సేవలో భాగస్వామ్యం వహించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా కడప టీటీడీ కార్యకర్తలు అభిమానులు పలు కార్యక్రమాలను చేపట్టారు. పాలెంపల్ల ఈద్ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం పాలెంపల్లిలో సీతారాముల దేవాలయం వద్ద 101 టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం అభిమాని మాట్లాడుతూ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర దిశగా చంద్రబాబు ఒక్కరే తీసుకెళ్లగలని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులకు అండగా ఉండి సమస్యలు తీరుస్తాడని అన్నారు. మిగతా వాళ్ళు ఎవరు కాదు, దానికి గాను ఆయన మంచి ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలని చెప్పి రాష్ట్రం బాగుండాలా, సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి రైతులు కూలీలు అందరూ బాగుండాలని చెప్పి దేవునికి మొక్కుకొని టెంకాయ కొడుతున్నాము. ముఖ్యంగా రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు చూడాలని చెప్పి దేవుని మొక్కుకొని మరి టెంకాయలు కొట్టి గ్రామం తరఫున మేము పిల్లలకందరూ స్వీట్లు కూడా పంచడం జరిగింది. కడప రామచంద్రయ్య కాలనీలో వెలిసిన గాయత్రి మాతా దేవాలయంలో గాయత్రి మాతా జయంతి సందర్భంగా మహాయజ్ఞం నిర్వహించారు. ఈ మహాయజ్ఞంలో ప్రజలందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అలాగే యజ్ఞంలో పాల్గొన్న వారికి ఆయుష్, ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఆలయ పూజారి తెలిపారు. ఈ మహాయజ్ఞం జరిగినన్ని రోజులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఓం శ్రీ ఆది గాయత్రీ మాతే నమస్తే నమస్తే నమస్తే. జ్యేష్ఠ శుక్ల దశమి గాయత్రి మాతా జయంతి మహోత్సవం. ఈరోజు మహాపర్వదినం దశపాపహర దశమి. ఈ పర్వదినాన శ్రీ గాయత్రి మాత జయంతి సందర్భముగా రామచంద్రయ్య కాలనీ కడప ఆది గాయత్రి పురాంబ విశ్వశాంతి శ్రీ చక్రపీఠం నందు శ్రీ గాయత్రి మాత ఇస్తున్నాము. ఈ గాయత్రి మాత మహాహోమము గాయత్రి మాత జయంతి సందర్భముగా జ్యేష్ఠ శుక్ల పాడ్యమి నుండి జ్యేష్ఠ శుక్ల దశమి వరకు అమ్మవారి నవరాత్ర ఆరాధనోత్సవాలు జరిగినవి. ప్రతిరోజు జ్యేష్ఠ శుక్ల పాడ్యమి నుండి
దశమి వరకు ప్రతిరోజు మహాయజ్ఞము నిర్వహించారు. అంతేకాకుండా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం, మహాయజ్ఞము తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నవ్యాంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా జిల్లా కార్యకర్తల్లో నెలకొన్న సందడి. రైల్వే కోడూరు అడవుల్లో స్మగ్లర్లు మరియు పోలీసుల మధ్య వార్. 2 రౌండ్ల కాల్పులు జరిపిన పోలీసులు. కడప ఆర్టీసీ రీజియన్లో కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎన్ఎంయు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.